హాయ్ అండి. టుడే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పుండ్రాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వాటి కోసం ముందుగా 1 కప్పు పప్పుని తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఓ సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టి స్టవ్ పైన కొంచెం నెయ్యి వేసి దాంట్లో 1 కప్ గోధుమ రవ్వను బాగా వేయించాలి. వేయించిన తర్వాత 3 కప్స్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ వేసి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సైడ్ పెట్టుకోవాలి. తర్వాత అది కొంచెం చల్లారాక వాటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంకో సైడ్ ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి ముందుగా తరిగి ఉంచుకున్న కొబ్బరి తురుమును వేసి కాసేపు వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఓ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే తపేలా పెట్టి అందులో 1 కప్ బెల్లం వేసి అందులో 3/4 కప్పు వాటర్ వేసి ఆ రెండింటిని బాగా కరిగి కొంచెం పాకం లైట్గా వచ్చేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని అందులో వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ముందుగా తరిగి ఉంచుకున్న వేయించుకున్న ఈ కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో ముందుగా చిన్న చిన్న ఉండల్లా చుట్టి ఉంచుకున్న వీటిని వాటిలో వేసి బాగా కదిపేట కాకుండా స్లోగా కలపాలి. కలిపి ఓ 5 మినిట్స్ స్టవ్ పై ఉంచి తర్వాత ఆఫ్ చేసేయాలి. దీన్ని దేవునికి పెట్టడం కోసం నైవేద్యం కోసం ఓ బౌల్లో తీసుకున్నాం. అంతేనండి, టేస్టీ సింపుల్ పప్పుండ్రాలు రెడీ అండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.